నమస్తే మేడం. నమస్కారం అండి సుధాకర్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. నా గురించి తెలుసుకున్నాను అనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఐడియా లేదు మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ 24/4/1972 మేడం. 24/4/1972. అవును మేడం. పుట్టిన సమయం? పుట్టిన సమయము మార్నింగ్ 7 to 8 అన్నారు, నాన్నగారు చెప్పారు. ఓకే, మార్నింగ్ 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. గురుజీ నమస్కారం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను గురుగారు. నమస్తే. అవును గురుగారు. ఏం పని చేస్తారు మీరు? నేను యాక్చువల్లీ మూవీ కొరియోగ్రాఫర్ మేడం సార్ గురూజీ. నేను వెరీ గుడ్. నాది ఎలా అంటే ఇక్కడ తెలుగులో అంటే డాన్సర్ గా చేశాను గురువు గారు. ఒక 15 years చేశాను నేను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఒరిస్సా బెంగాలీ మూవీస్ చేస్తుంటాను గురువు. ఓకే, అంటే ఇక్కడే వండుకొని చేస్తున్నారా? ఒరిస్సా బెంగాల్ వెళ్తుంటారా? విలేజ్ వస్తుంటాను గురువు గారు. ఓకే, కొరియోగ్రాఫర్ జరుగుతూ ఉంది. అవును మేడం. అవును గురుగారు. ఆరిద్ర నక్షత్రంలో జన్మించారు మీరు. గురువారం రోజు, మిథున రాశి. బాగుంది, మీరు చేయొచ్చు, మీకు ఖర్చు వస్తుంది ఇది. అదే గురుగారు, చాలా సంవత్సరాల నుంచి ఇంకా ఇదే దీన్ని వదులుకోవట్లేదు. మీరు దీన్ని వదలకండి. దీంట్లోనే మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు డెఫినెట్లీ రానే వస్తుంది. 100% సక్సెస్ఫుల్ లైఫ్ ఉంది. అయితే మీ జన్మజాతకులు ఏమైందంటే ఈ ధనస్థానంలో రాహు మరి కూర్చున్నాడు. లాభస్థానంలో ధనస్థానం దృష్టి రాహు ఉండడం వలన మీరు ఎంత కష్టపడి సంపాదించినా మీ దగ్గర డబ్బులే ఉండవు అసలు. 100% గురుగారు. అది 1 లక్ష వచ్చినా, 1 కోటి రూపాయలు వచ్చినా అసలు ఉండదు. అవును గురుగారు. అది పరిస్థితి. ఇక మీరేమన్నా కమిట్మెంట్స్ ఏదైనా పెట్టుకుంటే అది పెరుగుతూనే ఉంటుంది. అవును గురుగారు. అసలు సంపాదించిందంటే వాళ్ళకే సరిపోతుంది మళ్ళీ. అవును గురుగారు. అది పరిస్థితి. అంటే మంచి పేరుంది, గుర్తింపు ఉంది, మంచి ధైర్యం కూడా ఉంది, ఏదైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది మీలో. అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అవును గురుగారు. 100% మీరు చెప్పిన అక్షరాలు బాగుంది, ప్రాబ్లం లేదు. డెఫినెట్లీ బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీకు. ఇంకా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. సమ్ పాజిటివ్ ఉంది, ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేసుకోండి. ఇంకో మాట గురుగారు, నా హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది మేడం గురుగారు. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి మీకు జన్మ జాతకంలో వెయిన్, ఈ నరాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని ఒకటి ఉంది. తర్వాత ఎక్కువ బ్యాక్ పెయిన్ వల్ల సఫర్ అవుతారని, మళ్ళీ సైనోస్ వల్ల హెడేక్. ఇంతకు మించి మేజర్ ఇంకేదైనా ఉన్నాయా మీకు? అంటే అంతే, ఇక మామూలుగా అంటే అప్పుడప్పుడు ఇది పున్నము అమాస అది కొంచెం అది భయపెట్టిస్తుంది. మా ఫ్యామిలీ, మా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది గురుగారు. అంటే ఎప్పుడు కూడా అమావాస్య పున్నమి రోజు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే డెఫినెట్లీ మనం ఫ్రస్ట్రేషన్స్లో ఉన్నామని అర్థం. ఎవరైతే ఎక్కువ ఫ్రస్ట్రేషన్స్లో ఉంటే వాళ్ళకి అమావాస్య పౌర్ణమి దగ్గరికి వచ్చేలోపు మన గ్రావిటేషన్ ఎనర్జీ డిఫాల్ట్ అవుతుంది. ఈ గ్రావిటేషన్ ఎనర్జీ, భూగురుత్వాకర్షణ శక్తి డిఫాల్ట్ ఆటోమేటికల్ సముద్రంలోనే మనకు తెలుస్తుంది. పౌర్ణమి రోజు ఎక్కువ అలలు ఉంటాయి, అమావాస్య రోజు తగ్గిపోతూ ఉంటాయి అని. అలాగే మన దేహంలో కూడా రక్త పరిచలనలోనే డిఫరెన్స్ వస్తుంది ఫ్రస్ట్రేషన్స్ ఉన్న మనిషికి. ఆ టైంలో చిన్న విచారం పెద్దగా గొడవ కంపల్సరీ రానే వస్తుంది. ఏదో ఒక రకమైన గొడవ రానే వస్తుంది. లేదా ఇంట్లో మానసికంగా ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువై డిప్రెషన్కి వెళ్ళి ఇంకోటి ఏదైనా అనారోగ్యం తెచ్చుకోవడం, లేదా అదే రోజు పడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.